ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ దినము భారతదేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన దినం. అనగా పరాయి పాలన, బానిసత్వం నుండి విడుదల పొందిన దినం. అందుకే భారతదేశమంతటా స్వాతంత్ర దినముగా సంతోషముతో జరుపుకుంటూ ఉన్నాం. అయితే నిజమైన స్వాతంత్ర్యము ఈ లోక సంబంధమైన స్వాతంత్ర్యము కాదు. పరలోక రాజ్యమును చేరుటకు స్వాతంత్ర్యము కావాలి. అది ఎలాగూ అంటే పాపదాస్యము నుండి విమోచన పొందుటయే. ఇది ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. మొదటగా సర్వ మానవాళి అంతా సాతాను దాస్య శృంఖాల నుండి విడుదల పొందాలి. అనగా అన్యాయము నుండి, అక్రమము నుండి, అపరిశుద్ధత నుండి, అపవాది ఆలోచనల నుండి, శరీర మాలిన్యము నుండి విడిపింపబడుటయే దేవుడు దయచేయు నిజమైన స్వాతంత్ర్యం. ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనములో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అనగా ఆదాము అవ్వలు ఏదోనులో పాపము చేసినప్పుడు దేవుని ఎదుటకు రాకుండా సిగ్గు కలిగిన వారుగా ఉన్నారు. అలాగుననే నేడు సర్వ మానవాళి పాపమునకును బానిసలై దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక నశించిపోతూ ఉన్నాడు. దాని వలన మరణమనే జీతము పొందుతూ నరకమునకు, నరకాగ్నికి వెళుతూ ఉన్నారు. అయితే ఆనాడు ఆదాము ఆ అవ్వలకు కలిగినటువంటి సిగ్గును పోగొట్టుటకు దేవాది దేవుడే గొర్రెపిల్లను చంపి చర్మపు చొక్కాయలను చేయించి వారి సిగ్గును తొలగించెను. అనగా వారికి స్వాతంత్రము ఇచ్చెను. నేడు సర్వ మానవాళి కూడా పాపము చేత సాతానుకు బానిసలుగా ఉండగా దేవుడు తన ప్రియకుమారుడైన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తును శరీరధారిగా ఆయనను ఈ లోకమునకు పంపెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు తన రక్తము ద్వారా లోక పాపులన్నిటినీ విమోచించి స్వాతంత్రము అనుగ్రహించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా అని సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. అనగా పాపపు దాస్యములో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు, అనగా స్వాతంత్రం అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభు శరీరము దాల్చుకొని పాప శరీరము ధరించుకొని పాప శరీరాకారమునకు శిక్ష విధించెను. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనములో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించనని వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన వారులారా, నీకు స్వాతంత్రం అనుగ్రహించుటకు ఆయన ఆ శిలువలో రక్తము చిందించి ప్రాణము పెట్టిన యేసు క్రీస్తును నమ్మితే నిజమైన స్వాతంత్రము కలిగిన వారముగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.